మే 2 శుక్రవారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మనం మే 2 శుక్రవారం నాటి గోచార ఫలితాలు చూద్దాం. ఈనాటి పంచాంగాలు చూస్తే స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసన సంవత్సరం ఉత్తరాయణం వసంతతో వైశాఖ మాసం శుక్లపక్ష పంచమి సాయంత్రం 2:40 వరకు ఉంది. ఆర్ద్ర నక్షత్రం సాయంత్రం 6:19 వరకు ఉంది. అలాగే వర్జ్యం లేదు. అమృత ఘడియలు ఉదయం 8:41 నుంచి 10:14 వరకు ఉన్నాయి. మరి ఉదయం దుర్ముహూర్తం 8:10 నుంచి 9 వరకు, మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:23 నుంచి 1:13 వరకు మనకి. అలాగే విజయవాడకు సూర్యోదయం దుర్ముహూర్తం ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:38 సూర్యాస్తమయం 6:16 వరకు. ఇప్పుడు మనం ఈనాటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ఈనాటి గ్రహచారంలో మిథునంలో చంద్రుడు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, వృషభంలో గురువు, మేషంలో రవి, రాహు, బుధ, శుక్ర, శని ఇక్కడ మీనంలో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. ఒకసారి అందరూ కూడా భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున మేషరాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. కొంచెం మొండి వైఖరి ప్రదర్శిస్తారు. ఆరోగ్యానికి ఆర్థిక విషయాలకి ప్రాధాన్యత ఇవ్వాల్సిన సందర్భం చాలా ఎక్కువగా ఉంది. అయితే ఇక్కడ ఆరోగ్యం, ఆర్థికం బాగా ఎక్కువగా సందర్భం ఉన్నప్పటికీ కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు కూడా కొన్ని ఉంటూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు మరి చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. మరి విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా వ్యయంలో ఉన్నటువంటి 4 గ్రహాలు, జన్మంలో ఉన్నటువంటి రవి, అలాగే అర్ధాష్టమ కుజుడు యొక్క ప్రభావం చేత ఈ రోజున మరి కొంచెం చికాకులు ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. వృషభ రాశి. అన్ని పనులు చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలను కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తారు. అభివృద్ధి పదమై ప్రయాణం చేస్తారు. అన్ని కార్యక్రమాలను కూడా ఎంతో చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటే ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఈ రోజున అందరూ కూడా మీకు ఏ పని ఎప్పుడు కావాలో ఆ కార్యక్రమం తగినటువంటి సహాయ సహకారాలు చేయడం మూలంగా మీరు ఎంతో విజయపథం వైపు ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, కుటుంబ విషయాలను కూడా బాగా నడుపుకుంటారు. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా చాలా చక్కగా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు గోచరిస్తున్నాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు. అలాగే మరి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళకి కొంచెం ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం చికాకులు ఉంటాయి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా కొంచెం చికాకులతో నడుపుకునే అవకాశం ఉంది. రోజు 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత మరి మిథున రాశి. చాలా తెలివిగా వ్యవహరిస్తారు, ఓర్పుగా వ్యవహరిస్తారు. కుటుంబ వ్యవహారాలను కూడా జాగ్రత్త చూసుకుంటూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చక్కటి ఫలితాలు తీసుకుంటారు. ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలను కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మంచి ఫలితాలతో ముందుకు వెళ్తారు. సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. అలాగే ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఆర్థిక, ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఎంతో చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఆర్ద్ర నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా సవ్యంగా నడుస్తాయి. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళకి మరి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. అలాగే మరి మృగశిర 3, 4 పాదాల వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని చాలా చక్కగా నడుపుకుంటూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. ఏ పని చేసినా కానీ ఏదో ఒక రకమైన సమస్య వెంటాడుతూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైనటువంటి సలహాలు, సూచనలు ఇతరులకు తీసుకోవడం అనేది కొంచెం అత్యావశ్యకమవుతుంది. కానీ కొంచెం మీకు
ఈ సమయంలోనే అటువంటి ఆలోచనలు రాక అనాలోచితంగా ప్రవర్తించి కొంచెం చికాకులు కూడా పొందే అవకాశం వస్తుంది. మాట తీరు కొంచెం కటువుగా ఉండి కలహప్రదమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం విషయాల్లో చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రత్యేకమైన ప్రయత్నం చేయాలని చెప్పి సూచిస్తున్నాం. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలవ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం వస్తుంది. ఇక్కడ పునరుసు 4వ పాదం వాళ్ళకి బుద్ధి కుశలత బాగా పనిచేసి సమస్యలను దాటుకునే అవకాశం వస్తుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలో కూడా కలహప్రదమైన వాతావరణానికి దగ్గరే అవకాశం వస్తుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు చాలా చికాకులు పడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇది గమనించుకోవాలి. తర్వాత సింహరాశి. ఇక్కడ ఇవాళ రేపు కొంచెం ఎక్కువ ఏదైనా సమస్యలు ఉంటే వాటి మీద దృష్టి కేంద్రీకరణ చేసి సమస్యలు పెరగకుండా ఉండే రీతిగా జాగ్రత్త పడమని చెప్పి సూచిస్తున్నాం. తర్వాత ఆదివారం, సోమవారాలు చంద్రుడు కూడా వ్యయంలో వస్తున్న సందర్భంలో మీకు ప్రయాణ చికాకులు, ఆర్థిక చికాకులు, కుటుంబ వ్యవహారాలు అన్నీ కూడా కొంచెం సమస్యాత్మకంగా మారి కొంచెం ఇబ్బందులు పెట్టే అవకాశం వస్తుంది. కాబట్టి ఇవాళ రేపు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించి కొంచెం ముందు చర్యగా కొన్ని సమస్యలకు పరిష్కారాలు వెతుక్కోవడంలో మీరు వర్క్ చేయమని చెప్పేసి సూచిస్తున్నాం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా జాగ్రత్త చూసుకోవాలి. ఇతరుల వ్యవహారాల్లో కలుగ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మటుకు సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం వస్తుంది. మఘ నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో కాలక్షేపం జరుగుతుంది. పుబ్బా నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ఉత్తర ఒకటో పాదం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. తర్వాత కన్యా రాశి. చాలా ఓర్పు, సహనం బాగా ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తారు. అందరితోనూ కూడా స్నేహపూర్వకమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఏదో తెలియని సమస్య వెంటాడే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగానే నడిచే అవకాశం ఉంది. ఇతరుల వ్యవహారాలు తొలగిపోవద్దని చెప్పి సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకోవడం మూలంగా కొన్ని సమస్యలు మారే అవకాశం వస్తుంది. ఎవరి మీదైనా ఆధారపడితే ఆ పనులన్నీ కూడా కొంచెం చికాకులను సృష్టించేవిగానే కనబడుతున్నాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి సూచన చేస్తున్నాం. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఉత్తర 2, 3, 4 పదాల వాళ్ళకి పుణ్య కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు కూడా సమయపాలనతో నడిచేటువంటి అవకాశాలు కనబడటం లేదు. హస్తానక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళి లాభాలు పొందే అవకాశం వస్తుంది. చిత్త ఒకటో పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలను కూడా మంచి అనుకూలమైన ఫలితాలతో నడిచే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత తులారాశి. బుద్ధి కుశలత బాగా పనిచేస్తుంది. అందరితో స్నేహపూర్వకం సంచారం చేస్తారు. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తారు. అందరితో స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు. ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటంటే చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. ఆ తర్వాత స్వాతి నక్షత్రం వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన ఘటనలు వచ్చిన వాటిని అన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని చాలా తెలివిగా, ఓర్పుగా సరి చేసుకునే ప్రయత్నంలో మీరు సక్సెస్ అయ్యే అవకాశం వస్తుంది. ఈ రాశి వాళ్ళకి ఈ రోజున పనులన్నీ కూడా శ్రమయుక్తంగా ఉంటాయి. కానీ పనులు పూర్తి అవ్వడం మాత్రం చాలా అనుకూలంగా పూర్తి అవకాశాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు పొందే అవకాశం బాగా గోచరిస్తూ ఉంది. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా సర్వసాధారణంగా సాధారణ స్థాయి ఫలితాలను కూడా రోజువారీ కార్యక్రమాలను కూడా చాలా సానుకూలంగా నడిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. ధనురాశి. కుటుంబ విషయాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో అనుకున్న దానికంటే కూడా ఎక్కువ స్థాయి మంచి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా ఒక అడుగు ముందుకు వేసి కొత్తదనంతో ఆలోచన చేసి లాభదాయకమైన ఫలితాలు పొందడానికి ప్రయత్నిస్తారు. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు, విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
మూలా నక్షత్రం వాళ్ళకి ఎంతో లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించి విజయాలు తీసుకుంటారు. ఉత్తరాషాఢ ఒకటో పాదం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం గోచరిస్తోంది. తర్వాత మకర రాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మరి చాలా అనుకూల స్థితిని పొందే అవకాశం ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు. అందరూ కూడా బాగా అనుకూలంగా సానుకూలంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. ఈ రోజున ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా అన్ని కార్యక్రమాలు విజయవంతంగా నడిచే అవకాశం వస్తుంది. కుంభరాశి. ఈ రోజున కుంభరాశి వాళ్ళ గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ రోజున ప్రోగ్రెస్ బాగుంటుంది. షేర్ వ్యాపారాలు బాగుంటాయి. విద్యార్థులకు, రైతులకు కూడా అనుకూలమైన ఫలితాలు అందే అవకాశం వస్తుంది. చాలా అభివృద్ధి పదమై ప్రయాణం చేసేటువంటి లక్షణాలు గోచరిస్తూ ఉన్నాయి. మీనరాశి. ఈ రోజున మీనరాశి వాళ్ళు బహుజాగ్రత్తలు తీసుకోవాలి. కొంచెం భయాందోళనకు దగ్గర అవుతూ ఉంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మరి అనుకూల స్థితి చాలా బాగా నడిచే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు అవన్నీ కూడా బాగా నడిచే అవకాశం వస్తుంది. అయితే ఏదో తెలియని సమస్య, చికాకు మాత్రం వెంటాడుతూనే ఉంటాయి. పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరంగా నడిచే అవకాశం ఉంది. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. రేవతి నక్షత్రం వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కనైనటువంటి విజయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.